ఎవరో అప్పడిగితే మనసు కాదు అనాలనుకున్నా. నోరు మాత్రం సరే అని జారిపోతుంది. కానీ జీవితం ఒక చిన్న నిజం నేర్పుతుంది. అప్పుడప్పుడు ఇవ్వకపోవడం కూడా మనకే ఒక రక్షణ. అప్పు ఇవ్వకపోవడం వల్ల వచ్చే మొదటి ప్రయోజనం మీ మనశ్శాంతి కాపాడబడుతుంది. అప్పు ఇచ్చిన తర్వాత వచ్చే ఫోన్ కాల్స్ అంటే అన్నా ఇంకో 1,00,000 కావాలి ఇస్తావా అని. తిరిగి ఇస్తాడా అన్న ఆలోచన, ఇవ్వకపోతే ఎలా అన్న ఆలోచన, మనవాడే కదా ఇద్దామా వద్దా అని ఒకటే అయోమయం మనసులో. ఇవన్నీ మీలో అన్నెసెసరీ స్ట్రెస్ని పెంచుతాయి. అప్పు ఇవ్వకపోతే ఈ భారాలు మీపై పడవు. రెండో ప్రయోజనం నో అని చెప్పే కళ మీరు నేర్చుకుంటారు. లేదు అనడం చిన్న మాట కాదు. అది మీ సెల్ఫ్ రెస్పెక్ట్కి వేసే ఫస్ట్ బౌండరీ. ఎవరిని ఎక్కడ ఆపాలో, ఎవరిని ఎంత దూరంలో ఉంచాలో తెలుస్తుంది. జీవితంలో ఇక్కడ నుంచే డెసిషన్ మేకింగ్ అలవాటవుతుంది. మూడో ప్రయోజనం మళ్ళీ ఇతరుల ఉచ్చులకు అంటే ట్రాప్స్కు పడరు. ప్రతిసారి మీ మంచితనం వాడుకునే వాళ్ళుంటారు. వాళ్ళ ట్రాప్లో పడకుండా ఈసారి కాదు అని చెప్పగలిగితే ఆత్మాభిమానం తిరిగి మీ చేతుల్లోకి వస్తుంది. గుర్తుంచుకోండి, అప్పు ఇవ్వకపోవడం అనేది కఠినత కాదు, మీరు కాపాడుకునే బాధ్యత. ఎక్కడ అవును అని చెప్పాలో, ఎక్కడ లేదు అని చెప్పాలో తెలిసినప్పుడు మన జీవితం కూడా, మన హృదయం కూడా నిజమైన సమతుల్యతను అందుకుంటాయి. Subscribe to Tanya Talks today, where motivation meets dreams.